ఇది అవును ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయర్ క్లాస్ సబ్జెక్ట్ కూడా చేస్తారు కదా ఇది కామన్ క్లాస్ ఎన్ని ఉన్నాయి మనకు ఎన్ని సబ్జెక్ట్స్ లలో పట్టుకొని పోయి మా కాలేజ్కి ఎందుకు వస్తారా బాబు అని చెప్పి మీరు ఎందుకు అన్నారు అదేదో సినిమా ఉంది కదా సయ్యా ఏదో మా కాలేజీ అని చెప్పి వాళ్ళు అంటే దాని నుంచి కూడా మనం ఇన్స్పిరేషన్ పొందాలి కదా ఒక కాలేజీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము నువ్వు ప్రతి దగ్గర నేను చూస్తుంటా రిప్రజెంటేషన్లే ఇస్తుంటావు కానీ యాక్టివ్గా గ్రౌండ్ ఏం పని లేదు మంచిదే సమస్యను పరిష్కారం మన నుంచే వెతుక్కుంటే చాలా సమస్యలు ఇప్పుడు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రతి దానికి సీఎం రాడు పిఎం రాడు మన ఇంట్లో సమస్య మనం ఎట్లా సాల్వ్ చేసుకుంటామో బిల్డింగ్లు మీరు కట్టలేరు గవర్నమెంట్ కట్టాలా ఫ్యాకల్టీని మీరు ఇవ్వలేరు గవర్నమెంట్ ఇవ్వాలి కానీ మీ దగ్గర ఉన్నది తుడుచుకోవడానికి చేసుకోవడానికి కూడా ఎవరో రావాలనుకోవద్దు మనం ఒక రోజు చేద్దాం ట్రై చేద్దాం కాబట్టి సరే ఓకే చెప్పండి యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పుడు అప్పుడు మీకు వచ్చినాం సార్ ఇప్పుడు కాలేజీ ఇది డిఓ గారు కదా ఈ కాలేజే గిట్లా ఉంది ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా ఇక్కడ చెప్పండి ఏం చెప్తారు పాఠాలు మీరు పిల్లలకి స్టాఫ్ కాదండి అసలు ఇది ఒక క్లాస్ రూమ్ లాగా ఉందా ఎన్విరాన్మెంట్ ఉందా చుట్టుముట్టు వస్తే బూత్ బంగ్లాల కిందకి వచ్చినట్టు ఆడపిల్లలు చదువుతా ఉన్నారు ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉండి 5 years లో మీకు ఏ రోజు కూడా థాట్ రాలేదా ఈ పిల్లలు ఉన్నారు వీళ్ళ కొద్దిగా ఫెసిలిటీస్ ఇవ్వాలా లేదా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి ఫాలో అప్ చేయలేదు 6 నెలలు అయిపోయింది ఏం చేసారు జడ్పీకి చేసిన అన్నారు చైర్మన్ గారు ఉన్నప్పుడు అయిపోయింది 6 నెలలు అయింది రిటైర్ అయ్యి 6 నెలలు అయింది ఆమె ఇంకేం ఫాలో అప్ చేసిన ఫాలో అప్ అంటే డే టు డే ఫాలో అప్ ఉండాలి వారానికి ఫాలో అప్ ఉండాలి 15 days ఫాలో అప్ ఉండాలి మంత్లీ ఫాలో అప్ ఉండాలి కాదు అట్లా జనరల్ బాడీ ఎప్పుడైందండి 1 year లో జనరల్ బాడీ కాలేదు ఎప్పుడు మాట్లాడారు మీరు అంటే అంతకంటే ముందు జనరల్ బాడీలో మాట్లాడి అట్లా కాదు ఇప్పుడు మనకు మనసు ఉండాలి మన బేసిక్ డ్యూటీ ఇది నో అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అండ్ అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ హ్యూమన్ టచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను దానికి కూడా ఏమంటలేను చిన్న ఈ పిల్లలకు మంచి నీళ్లు పరిసరాలు శుభ్రంగా ఉండాలి క్లాస్ రూమ్స్ క్లీనింగ్ చేయాలి ఏమవుతుంది ఒక 2,000 రూపాయలు మన జేబు నుంచి ఖర్చు పెడితే ఏమవుతుంది గొప్పలు మునుగుతున్నాయా మేము పెట్టుకుంటలేమో లక్షల రూపాయలు స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుంటారు మన ఎవరో 25,000 పెట్టి ఇది క్లీన్ చేసి చెప్తున్నాయి ఎందుకు అంత ఇన్హ్యూమన్ గా తయారైతా ఉన్నారు పిల్లల విషయంలో ముఖ్యంగా ఒక జనరేషన్ మనం తయారు చేస్తాం ఈ ప్రెమైసిస్ కి ఎంటర్ కాగానే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆలోచన ఏందనేది నాకు అర్థమైంది కొన్ని స్కూళ్ళల్లో చూస్తే ఒక్కొక్క టీచర్ సొంతంగా లేదా ఎవరినో పట్టుకొని గ్రామాల్లో పట్టుకొని కింద పట్టుకొని దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేసుకుంటున్నారు మీరు ఇంకా జిల్లా ఇన్ఛార్జ్ మీరు మీ కాలేజే ఇట్లా ఉంది మొత్తం జిల్లాని ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు 2 జిల్లాలు 3 జిల్లాలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి అమ్మా మీకు ఏమేమి కావాలి చెప్పండి బాబు ఓకే కాంట్రాక్టర్ ఏడి ఈయన బాబు కరా ఇప్పుడు ఆ బిల్లుతో సంబంధం లేదు ఇక్కడ 2 toilets బాయ్స్ కి ప్లేస్ ప్రిన్సిపల్ గారు చూపిస్తారు డీసెంట్ డిజైన్ తోటి ఎన్ని రోజులలో నువ్వు కడతావు ఆ అమౌంట్ మేము మొబిలైజ్ చేసి ఇస్తాం గవర్నమెంట్ ఇస్తుందా మేమందరం తలా తీసుకొని ఇస్తామా ఇమ్మీడియట్ గా ఆ పని చేయండి ఎస్టిమేషన్ తీసుకొని మేమే తలా ఆయన తీసుకుంటాం మా నాయకులంతా ఎందుకంటే పిల్లలకు మనం టాయిలెట్స్ ఇవ్వకుంటే ఎందుకు విద్యా వ్యవస్థ ఎంతసేపు మీ డిఏలు ఇది మీ ట్రాన్స్ఫర్లు మీ కథ గిదేనా ఆల్రెడీ నా డిఓ లంచంతో పట్టుబడ్డాడు ఎక్కడ పోతుంది విద్యా వ్యవస్థ అంతా ఎప్పుడు ఇస్తావు నాకు నువ్వేం ఫికర్ చేయకు అది కంప్లీట్ కాగానే నీ డబ్బులు నీకు ఇస్తాం ఇగో మేము అందరం కూడా కంప్లీట్ చేస్తున్నాం తలా ఆయన తీసుకుంటాం మేము మాకేం సంబంధం లేదా పిల్లలతోటి కానీ నా పిల్లల పేరు మీద జీతాలు తీసుకునే వాళ్ళకైతే మానవత్వం లేదు హృదయం లేదు కానీ మేము ఇస్తాం సరే మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది
ఏ రోజన్నా మాకు ఫెసిలిటీస్ కావాలని కొట్లాడుతున్నారా? ఎంతసేపు మా డిఎలు, మా ఇది, మాది మాది ఏంది? ఎక్కడ పోతున్నాం మనము? సమాజానికి దారి చూపెట్టే వాళ్ళం మనం, వీళ్ళని తయారు చేసే వాళ్ళం మనం. వచ్చినట్టుంది. వీళ్ళేం బీడీ చేస్తారు, వీళ్ళు రేపు ఫ్యూచర్ స్టూడెంట్స్ కి వీళ్ళేం పాఠాలు చెప్తారు. ఓకే అమ్మా, యువర్ థింగ్స్ విల్ బి డన్ మాక్సిమం. బాబు నాకు ఎప్పుడు ఇస్తావు రిపోర్టు? స్టార్ట్ చేయి. నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, కలుసుడు కాదు, ఎస్ ఆర్ నో చెప్పేసి. అది ఎలాగో అది చేస్తున్నావు కాబట్టి నీకు వెసులుబాటు అవుతుంది అని చెప్తున్నా. ఆ బిల్ ఆగుతుందేమో, ఈ బిల్ ఏమాగదు. ఓకే, బుక్స్ ఎంత కావాలా? ఆ లిస్ట్ ఉందా? అంటే ఇప్పుడు మాకు సెపరేట్ ఏ బుక్స్ లేవు సార్. లోపల అంటే పర్టికులర్ గా ఒక బుక్ అంటే లైబ్రరీ రూమ్ ఉందా? ఉంది సార్. అది కూడా ఇట్లానే ఉంది సార్. సేమ్ ఇట్లానే ఉంది. ఓకే, రూమ్ ఉందా? చైర్మన్ సాబ్, మీ ఫండ్ తోటి ఈ లైబ్రరీకి ఏమైనా ఇవ్వచ్చా? రాయన్ లెటర్, ఇక్కడ బీఈడి కాలేజ్ ఉంది, దానికి లైబ్రరీ కోసం అటు ఇవ్వచ్చా? ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వచ్చా? స్కోప్ ఉందా? తర్వాత మరి ఏం బుక్స్ కావాలి, ఎట్లా కావాలి, ఎవరు ఇస్తారు లిస్ట్? లిస్ట్ ఇవ్వండి. ఎంత ఉంది, ఏడ దొరుకుతుంది, దాని బడ్జెట్ ఎంత అవుతుంది, దాని గురించి కూడా ఏమన్నా ఆలోచన చేస్తాం. సరేనా?